నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటనలో జరిగిన దారుణ ఘటనలన్నీ చూసాం. కేవలం కారు కింద పడిపోయిన సింగయ్య, ఆ తర్వాత సత్తెనపల్లిలో ఊపిరాడక చనిపోయిన ఇంకొక కుర్రాడితో పాటు ఇంకొక కుర్రాడు అంబులెన్స్లో ఉండి టైంకి ట్రీట్మెంట్ అందక చనిపోయాడని ఇవాళ వార్తలు చూస్తున్నాం. అంటే మొత్తం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన నేపథ్యంలో. నన్ను జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఆయన కారు కింద టైర్ కింద పడి నలిగిన సింగయ్య దారుణ విజువల్స్ చూసిన తరువాత జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ సంతాపమో లేకపోతే సానుభూతో తెలియజేస్తాడేమో, లేదా తెలియజేయాల్సిన సందర్భంలో ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వకపోవడం వల్ల, రోప్ పార్టీ ఇవ్వకపోవడం వల్ల నాకు జెడ్+ సెక్యూరిటీ ఉంది కదా, మీకు జెడ్+ సెక్యూరిటీ ఉంది కదా, మీకేమో అలా మాకేమో ఇలానా అని ప్రభుత్వాన్ని, చంద్రబాబుని ప్రశ్నించాడు తప్ప ఎక్కడ సానుభూతి కానీ సంతాపం కానీ వ్యక్తం చేయలేదు. పైగా మీరు ఎలా యాక్ట్ చేశారో మీ కార్యకర్తలు చనిపోయినప్పుడు, తొక్కిసలాట్లో చనిపోయినప్పుడు మేము ఎలా యాక్ట్ చేశామో చూడండి అని అంటూ మాట్లాడుతూ వచ్చారు. అంటే నాకు సంఘటన గుర్తొచ్చింది. తోట చంద్రయ్య విషయం, తర్వాత కందుకూరు తొక్కిసలాట విషయం. 8 మంది చనిపోయారు అక్కడ కూడా. ఈ 2 సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు యాక్ట్ చేసిన తీరు, అంటే ఆయన స్పందించిన తీరు, ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి స్పందించిన తీరు జనాలు చూస్తూనే ఉన్నారు. ఇది ఒక అంశం అయితే, ఇంకో కీలకమైన అంశం ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి ప్రాణానికి హాని ఉంది, ఆయన్ని చంపే ప్రయత్నం జరుగుతుంది. పైగా ఈ సింగయ్య మరణం విషయంలో ప్రభుత్వం మీద, పోలీసుల మీద ఇంత పెద్ద ఎత్తున వైసీపీ నుంచి విమర్శలు చేస్తూ ఉంటే, అఫ్కోర్స్ కేసులు అయితే నమోదు చేశారు, కానీ రాజకీయంగా ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్లడంలో ఎందుకు పలనాడు నాయకులు ఎవరూ మాట్లాడట్లేదు? జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ముందు రోజు కన్నా లక్ష్మీనారాయణ ప్రెస్ మీట్ పెట్టాడు. పర్యటన రోజు ఓ ప్రకటన వచ్చింది. తర్వాత ఏమయ్యారు? ఎంపీ ఏమయ్యారు? ఎమ్మెల్యేలు ఏమయ్యారు? ఎందుకు పల్నాడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ విషయం మీద మౌనంగా ఉంటున్నారు? అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు, ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు. నమస్కారం అడుసుమిల్లి గారు. నమస్కారం అండి. మొదట చంద్రబాబు నాయుడు గారు తన కార్యకర్తలు చనిపోయినప్పుడు లేదా హత్య చేయబడ్డప్పుడు తోట చంద్రయ్య లాంటి వాళ్ళు ఆయన యాక్ట్ చేసిన తీరు, జగన్మోహన్ రెడ్డి యాక్ట్ చేసిన తీరుని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే మీకు ఇక్కడ చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డికి పోలికి పెట్టకూడదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అదో తరహా. మీకు ఆయన కందుకూరులో జరిగినప్పుడు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పోలుస్తున్నాడు. మీరు ఎలా చేశారు, మేము ఎలా చేసాం, అది ఇది అంటాం. టీడీపీ పార్టీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి విషయాల్లో విపత్తులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇటువంటి మరణాలు సంభవించినప్పుడు వాళ్ళ స్పందన డిఫరెంట్గా ఉంటుందండి. మనిషిని తేలేరేమో కానీ ఆ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ఆదుకుంటారు. కందుకూరు ఇన్సిడెంట్ జరిగింది, ఆ ప్రోగ్రాం ఆపేసాడు ఆయన. అవును, ఆయన స్వయంగా హాస్పిటల్కి వెళ్ళాడు. అవును, నేనున్నాను అక్కడే, దగ్గర ఉన్నాడు. మనిషి నలిగిపోయాడు, చలించిపోయాడు. ఆయన రే ఇలా నా కోసం నా మీటింగ్కి వచ్చి ఇలాగ అయిపోయారు అని బాధ వచ్చేసింది. అలాగే ఆయన ఒకసారి ఉత్తరాంధ్ర పర్యటన నుంచి వస్తుంటే 22లోనే ఇప్పుడు ఈయన కానుమ వెళ్తుండగా రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరిగి అక్కడ రోడ్డు మీద జనం కనిపించారు. ఆయన ఆగి ఏటో తెలుసుకుని తన అంబులెన్స్లో వాళ్ళకి పంపించాడు ఆయన. అంటే ఇలా చాలామంది చేస్తూ ఉంటారు. ఇలాంటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో వాళ్ళు సాధారణంగా తక్కువగా స్పందిస్తారు. ఇటీవల కాలంలో రాజకీయ నాయకులు చాలామంది స్పందిస్తున్నారు. ఆపి వాళ్ళ కాను దేవినేని ఉమా గారు అనేక సార్లు చూసాం. మొన్న ఈ మధ్య మన హోమ్ మినిస్టర్ ఆవిడ అనిత గారు కానీ, తెలంగాణ కవిత గారు కానీ, చాలా చంద్రమోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ స్పందిస్తున్నారు. రోడ్డు మీద కళ్ళ ముందు కనిపిస్తే గబక్కన వాళ్ళు సాయం చేస్తున్నారు, వాళ్ళు కార్లు ఇచ్చి పంపిస్తున్నారు. అలాగా స్పందిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో ఈ మధ్యన భారీ మొత్తాల్లో పరిహారం ప్రకటిస్తున్నారు. అధికారులు లేనప్పుడు కూడా భారీగా ఇచ్చారు. వాళ్ళ కార్యకర్తలు చనిపోయిన కుటుంబాలు, ఇప్పుడు లోకేష్ గారు చూడండి, ఆ పిల్లోడికి స్కూల్కి ఆటో తోలుతానని తెలిసిందండి, ఆ స్కూల్ ఫీజులు కట్టేసి వాళ్ళ కుటుంబానికి అందరికీ ఆదుకుంటూ ఇలాంటివి అనేకం చేస్తున్నారు. కందుకూరులో చనిపోయిన 8 మందికి ఒక్కో కుటుంబానికి 30 లక్షలు చెల్లించారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు జగన్మోహన్ రెడ్డి సరే పొరపాటునే వాళ్ళు కావాలని చంపరు, ఎవరైనా సరే కావాలని చంపరు.
ఆ తోపులాటలో తొక్కిసలాటలో అతను పడిపోయాడు పెద్ద ఆయన. టైరు అతన్ని ఈడ్చుకెళ్ళటం చూసాం స్పష్టంగా. అది వాళ్ళకి తెలుసు, ఎవరికి, ఆ కార్యకర్తలందరూ ఆ కారు ఆపుతున్నారు, డ్రైవర్కి చెప్తున్నారు, మొత్తమే తీశారు కదా. అది జగన్మోహన్ రెడ్డి కూడా తెలిసి కూడా మౌనంగా ఊరుకున్నాడు. అక్కడున్న పోలీస్ సిబ్బంది ఆ పై అధికారులకు ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇచ్చారు, లేకపోతే వీళ్ళు మేనేజ్ చేశారో, లేకపోతే వాళ్ళు ఇతనమే ప్రేమతో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో, లేకపోతే దీన్ని సైడ్ చేయండి రా బాబు అని చెప్పారో, మొత్తం మీద సరైన సమాచారం ఇవ్వలేదు. తీసుకెళ్ళి పక్కన తొప్పల్లో పడేశారు. అతన్ని ఒక కారు ఇచ్చో లేకపోతే అంబులెన్స్ ఇచ్చో హాస్పిటల్కి పంపించుంటే ఏమో బతికి ఛాన్స్ ఉండేమో. అతను గిలగిల్లాడుతా మనిషి కనిపించాడు, హృదయం ద్రవించిపోయేలాగా. ఇప్పుడు ఈయన ఏమంటాడు ట్వీట్లో, నేను 10 లక్షలు ఇచ్చాను, మీరు చేయగలిగింది. అసలు ఆ బుద్ధి ఉందా మాట నువ్వు చేయగలిగింది 10 లక్షలేనా? లక్షల కోట్లు నీ బాబు ముఖ్యమంత్రి ఉండగానే కొట్టేశావు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా అంతకు 3 రెట్లు కొట్టేశావు. అందులోంచి ఎన్నో వంతు ₹1 కోటి ఇచ్చేస్తే వాళ్ళకి కొంచెం ఉపశమనం కదా. వాళ్ళకి డబ్బులు ఇస్తే నువ్వు ఎంత ఇచ్చినా వెనకరాడు మనిషి. రూపాయి ఇచ్చినా రాడు, 10 కోట్లు ఇచ్చినా వెనకరాడు. కానీ ఆ కుటుంబానికి కొద్దిలో కాకపోతే కొద్దిగా అతనే ఏదో డైలీ వర్క్ ఏదో చేసుకుంటున్నాడు, ప్లంబర్గా పనిచేసుకుంటున్నాడంట. ఖచ్చితంగా అతని కుటుంబానికి అతనే జీవనాధారమే ఉంటాడు. వాళ్ళకి ఎంత ఉపశమనం ఉంటుంది. ఆ మనిషి పోయిన బాధ, ఆ వచ్చే ఆదాయం ఆగిపోయి బాధ, ఎన్నాటి నుంచి వాళ్ళకి ఒక ఉపశమనం లభిస్తుంది. నువ్వు కూడా పాపాన్ని కొంచెం కడుక్కున్నట్టు కూడా ఉంటుంది. మీరు చేసి మహాపాపం అది. పైగా నిన్ను ప్రేమించేవాడు, నీ కార్యకర్త అన్నవాడు మరింతగా చేయాలి నువ్వు. ఇవన్నీ మానేసి మీరు రోప్ పార్టీ పెట్టలేదు, మీ సెక్యూరిటీ సరిగ్గా లేదు, నేను Z+ కదా, మీరు చంద్రబాబుతో పోల్చుకుంటావు ఏంటి? చంద్రబాబుకి మీ నాన్న పురమాయించి నక్సలైట్లతో థ్రెట్, నీకేమో కోడికత్తిని, గులకరాళ్ళు, తాటికాయలు, తాటి ముంజులు వీటితో థ్రెట్ నీకు. ఆయనతో తాటికాయలు వేసారండి. అదే దానికి దీనికైనా పోలుకుందా? నువ్వు కావాలని పౌండ్రక వాసుదేవుడు అని ఉండి కూడా ఒక పురాణాల్లో విరూషి దేశ రాజు పౌండ్రక వాసుదేవుడు. అతను శ్రీకృష్ణుడి వేషధారం వేసేవాడు. నెమలి పించం, కిరీటం, కౌస్తుభం, మురళి, నెమలి పించం ఇలాంటివన్నీ ధరించి వర్ధపుండ్రాలు, చెవులు వాళ్ళకలన్నీ కూడా శ్రీకృష్ణుని అవతారం. అచ్చం శ్రీకృష్ణుడు అలా ఉంటాడు, అలాంటి వేషం వేసుకుని అతనిలాగే రథాన్ని గటప్ అతను బాడీ డబుల్లాగా చేసిపోయాడు. అందరూ కూడా అచ్చను కృష్ణుడిలాగా ఉన్నావు, అచ్చను కృష్ణుడిలాగా ఉన్నావు అంటే అది నిజం అనుకునేవాడు. అతను ఆఖరికి అతను ఏ రేంజ్కి వెళ్ళాడంటే శ్రీకృష్ణుడితోటి నువ్వా నేనా రా యుద్ధం చేసుకుందాం, నేనే కృష్ణుడిని అన్నాడు. అతనే కృష్ణుడిని అని నమ్ముతున్నాడు. అప్పుడు కృష్ణుడు కూడా సరే ఈ సంగతులతో యుద్ధానికి వెళ్తే ఆ యుద్ధంలో ఓటమి పాలైనా కానీ కృష్ణుడు అతను మెచ్చుకున్నాడు. అతను సంహరించిన తర్వాత కూడా అతనికి మోక్షం లభిస్తుంది. ఓకే, దానికి కారణం ఏంటి? అది నిత్యం నన్ను ద్వేషించినా కానీ నా నామస్మరణలో ఉన్నాడు. ఓకే, కానీ అతనికి మద్దతు ఇచ్చిన వాళ్ళకి ఉండదు, ఇతనికి మాత్రం మోక్షం లభిస్తుంది అని అతనికి సపోర్ట్గా వచ్చిన రాజులందరూ నరకానికి పోతారు, ఇతను మాత్రం మోక్షం పొందుతాడు. అలాగా పౌండ్రక వాసుదేవుడిలాగా అచ్చం శ్రీకృష్ణుడు అవతారం చంద్రబాబుతో పోల్చుకుంటాడు ఇతను. ఈ ముఖానికి చంద్రబాబుకి పోలుకుంది అసలనే, నీ ఏడుపు ముఖానికే వాళ్ళకనే. ఇంత కఠినంగా ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను వీళ్ళ అబద్ధాలు అవి చూస్తే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సీమ కుట్టినట్టు కూడా లేదు. కానీ ఒక సాధారణ సగటు పౌరులమైన మనకి ఒళ్ళు మండిపోతుంది. తప్పు అన్నీ చేసేసి అప్పుడు రాప్తాడులోనేమో హెలికాప్టర్ ఎక్కేసి అద్దాలు పగలగొట్టేస్తారు వాళ్ళు. మొన్న మధ్యనేమో రౌడీ షీటర్లకి పరామర్శకు వెళ్తాడో బానెట్లోకి దిగేస్తారు, గొంతులేసి గరగాటాడేస్తారు. పొదులు వెళ్తేనేమో అక్కడ బేళ్ళు తొక్కేస్తారు, జనాలు 10,000 5,000 మంది వచ్చి పడిపోతారు మందలాగానే. ఇక్కడికి వచ్చినప్పటికేమో ఇక్కడ 3 చచ్చిపోయారు, 2 కాదు. ఒక అతను తొక్కిసలాట చచ్చిపోయాడు, ఒక అతను టైర్ కింద పడి చచ్చిపోయాడు, ఒక అతను అంబులెన్స్లో ఉండి చచ్చిపోయాడు. వీళ్ళ నిర్వాహకం వల్ల. ఇప్పుడు అతను ఏమంటున్నాడు, వీటిలన్నిటిని అరికట్టకపోవటం వల్ల వీళ్ళని అదుపు చేయలేకపోవటం అనేటువంటిది యంత్రాంగం పొరపాటే, పోలీస్ యంత్రాంగం పొరపాటే. అదేమవుతుంది, నువ్వు రావద్దు అని గీసి ఆంక్షలు పెడితే లబోదీపోమంటే నాకు ఆంక్షలు పెట్టారు బాబు అని గోలాడతాడు. ప్రజాస్వామ్యం లేదా అంటాడు. ఆంక్షలు పెట్టకుండా సర్లే నువ్వు నీ పని ఏదో నువ్వు చూసుకుని పోరా అంటే
ఇలాంటి కోతి చేష్టలు సైకో పిల్ల చేష్టలు అన్నీ చేస్తున్నారు. ఆఖరికి ప్రాణాలు పోయేంత దారుణంగా చేస్తున్నారు. వాళ్ళందరూ కత్తులతో నృత్యాలు చేస్తున్నారు, రక్తం పొట్టేళ్ళు తలలు నరికి ఆ రక్తాభిషేకం చేస్తున్నారు జగన్మోహన్. అసలు ఎటువైపు తీసుకెళ్తున్నాడు అతను? ఏం చెప్పదలుచుకున్నాడు? ఎవరన్నా రాజకీయ నాయకుడు ఓటమి పాలైన తర్వాత గెలవడం కోసం రకరకాలు చెప్తారు, హామీలు ఇస్తారో ఇది చెప్తారు. ఓటమి పాలైన తర్వాత పరిపాలన వస్తుంది, పరిపాలన చేసిన తర్వాత ఓటమి పాలయ్యడంకో మనం ఏం పరిపాలన తప్పు ఏం చేసాం, మనం ఏం మార్చుకోవాలి, ప్రజలను ఎలా ఆకట్టుకోవాలి, ఏ వర్గాలు మనకు దూరమైనవి వాళ్ళు మనం ఎలా దగ్గర చేర్చుకోవాలి ఆలోచనలో ఉంటారు. అవును కదా, రాజకీయ నాయకులు అదే కదా. అలాగే పాలకపక్షం చేస్తున్న తప్పులను ఎత్తి చూపి పాలకపక్షం వల్ల ఎవరన్నా ప్రజలకు నష్టపోతున్నా కష్టపడుతున్నా ఆ కష్టాలకు అడ్రస్ చేసి వాళ్ళని ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. నువ్వేం చేస్తున్నావు? నీవన్నీ ఇలాంటి పనికి వస్తావు. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్టుగా 60 సంవత్సరాల క్రితం చచ్చిపోతే అతని పరామర్శ. ప్రజలందరూ అల్లో లక్ష్మణ అని బాధపడుతుంటే వాళ్ళకి పోలీస్ కోటింగ్ ఇస్తే నువ్వు ప్రజలకు వ్యతిరేకంగా వాళ్ళకి మద్దతుగా వెళ్తున్నావు. నువ్వేం సమాజం నీ పార్టీ వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు మనకేం అతను అలా ఉండాలని కోరుకుంటాడు. కూటమి ప్రభుత్వానికి చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే జగన్ బయటకు వచ్చి కనపడ్డాడంటే వాళ్ళకి ఇంకో 10 ఓట్లు పెరుగుతాయి. ఓ 1% 2% ఓట్లు పెరుగుతాయి వాళ్ళకి. ఆ ఇంట్లో కూర్చుంటేనే ప్రమాదం వాళ్ళకి. జైల్లో పెట్టేశారు ఇంకో అతను కనపడ్డు కదా ఎవరికైనా, అందుకని అతని గురించి చెప్పుకునేది ఏముండదు అందరికన్నా. అతను రోజు కనపడుతున్నానికి వచ్చేలాంటి పనికి మళ్ళీ మాటలు మాట్లాడుతూ వాళ్ళని తొక్కు చంపేస్తా తిరిగి రివర్స్లో అబద్ధాలు ఆడుతాడు. బాబోయ్ ఇటు ఇలాగే ఇట్రా బాబు అనుకుంటారు. అంచేత వాళ్ళు అందుకని అరెస్ట్ చేయట్లేదు అనుకుంటున్నాను నేను. లోపల పెడతానికి అది కూడా వ్యూహమే అనుకున్నాను నేను. మరి అలాగే అనుకోవాలి, ఇంక అంతకంటే చేసేది ఏముంది ఏంటండి. మొన్నటి వరకు అతను ఇటీవల 2-3 పర్యటనలోనే వీళ్ళకి ఒక 6% ఓట్లు పెరుగుతాయి. ఇప్పుడు వీళ్ళు పథకాలు ఇచ్చారా, దానికి ఒక్కొక్క శాతం ఓటు పెరిగితే ఈ మొహం కనపడగానే 2% ఓట్లు పెరుగుతాయి. పైకి ఇతను ఏమంటాడో, మా హయాంలో మీకు అలాగే చేసామా అన్నాడు. నువ్వు చేసినట్టు అచ్చంగా వాళ్ళు అలా చేస్తే మీరు ఏమైపోతారు? చంద్రబాబు నాయుడు గారి గేటుకి తాళ్ళు కట్టారు ఇంటికి. తర్వాత వైజాగ్ ఎయిర్పోర్ట్లో కేఆర్కే రాజు ఆధ్వర్యంలో వైజాగ్ నార్త్ ఇన్ఛార్జి కేఆర్కే రాజు అని ఉంటాడు. అతని ఆధ్వర్యంలో చంద్రబాబు గారు రాళ్ళు గిరేశారు. అక్కడి నుంచి వెనక్కి పంపించేశారు పర్యటన లేకుండా. ఆ గండి బాబ్జీలు అందరూ కూడా అక్కడ ఏదో కార్యక్రమం పెడితే వెళ్ళకుండా వెనక్కి పంపించేశారు. రేణిగుంటలో బయట రానిచ్చారా ఆయన్ని? అంగళ్ళలో అనపర్తిలో ఏకంగా దిగి నడితే పోలీసులు అడ్డంగా పడుకున్నారు. ఎర్రగొండపాలెంలో అయితే అతను మంత్రి గారు, అప్పుడు ఉన్న మంత్రి గారు చొక్కా అయిపోయేసి లోపల జగ్గయ్యపేట, ఎమ్మిగనూరు. అసలు ఇప్పుడు అసలు నిజమైన థ్రెట్ అది. వాళ్ళ సెక్యూరిటీ భద్రతా సిబ్బంది కూడా గాయాలేని. చంద్రబాబు నాయుడు గారు సారీ చెప్పాడు వాళ్ళకి. నీ భద్రతా సిబ్బంది ఏమన్నా గాయమైనయా? అసలు జగన్మోహన్ రెడ్డి ఒకటి ఆలోచించుకోవాలి. నీకు ఎవడి వల్ల ముప్పు ఉండదు. ఈ ప్రపంచంలో నీ వల్ల ఎవరికైనా ముప్పు ఉంటుంది. ఎందుకంటే ఆ యాంటీ సోషల్ ఎలిమెంట్ కదా నువ్వు. ఇప్పుడు దెయ్యాలకి పిశాచాలకి ఇబ్బంది ఏముంటుందంటే వాటి వల్లే కదా అందరికీ ఇబ్బంది. ఒక మనిషి పిశాచాన్ని నడిపించగలడా? పిశాచం మనిషిని నడిపించగలుగుతుంది, అవునా కదా? ఇప్పుడు ఒక మనిషి పిశాచాన్ని జడిపించగలడా? బోయ్ అంటే జడుతుందా పిశాచం? అది ఎదురుగుండా నిలబడితే నువ్వు గుండె అయిపోద్ది నీకు. ఇప్పుడు ఎలా ఉందంటే టీడీపీ వాళ్ళు వైఖరి, కూటమి ప్రభుత్వం వైఖరి అర్థం అవ్వట్లేదండి ఎవరికైనా. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఏదో ఉంటుంది, వాళ్ళు ఏం తెలియ తక్కువ వాళ్ళు ఏం కాదు, వాళ్ళ లెక్కలో ఏదో ప్రభుత్వంలో కొంతమంది అంటే ఈ ప్రత్యేకంగా ఈ సంఘటనకి చూస్తే హోంమంత్రి లాంటి వాళ్ళు స్పందిస్తూ వస్తున్నారు. అంటే మీకు ఏమవుతుందంటే ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ లేకపోతే ఒకళ్ళిద్దరు స్పందించడం కాదండి. ప్రభుత్వం తరపున, కూటమి ప్రభుత్వం తరపున బీజేపీతో సహా వాళ్ళ స్పందన వెరీ పూర్. ఇప్పుడు పల్నాడులో జరిగిందని ఇన్సిడెంట్, నరసరాపేట ఎమ్మెల్యే కానీ, సత్తెనపల్లి ఎమ్మెల్యే కానీ, ఆ గురజాల ఎమ్మెల్యే కానీ 7 తెలుగుదేశం పార్టీ వాళ్ళే కదా. వాళ్ళ స్పందన ఏమాత్రం ఉందండి? అరవింద్ బాబు గారు అయితే వైసీపీ వాళ్ళని టీడీపీ వాళ్ళని సమానంగా చూస్తాను, వైసీపీ వాళ్ళని కొంచెం ఎక్కువ సమానంగా చూస్తాను ఉంటాడు. మరి ఎందుకు వాళ్ళ వైపు నుంచి స్పందన రావట్లేదు అనుకోవాలి? రాదండి. ఇప్పుడు వీళ్ళు ఎలాగ ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు అందరూ కూడా వసుదైక కుటుంబం, అందరూ మాకు సమానం, డెఫినెట్గా అలాగే ఉండాలి మీరు. వాళ్ళు అలాగ ఉన్నప్పుడు ఇది వైసీపీ వాళ్ళు అలా వాళ్ళు కూడా అలాగే ఉండాలి. కాంగ్రెస్ పార్టీ టీడీపీ వైరం ఉన్నప్పుడు ఎప్పుడు ఈ దరిద్రాలు లేవు.
వీళ్ళందరూ కాంగ్రెస్లో ఉన్న బ్యాచే కదా, అయినా సరే ఈ జగన్ లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత ఇలా తయారయ్యారు వాళ్ళు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు వర్సెస్ కాంగ్రెస్, చంద్రబాబు గారు వర్సెస్ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎప్పుడైనా దరిద్రం లేదండి. రాజకీయం ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఈ వర్గపోరు వైరు పక్షాలు ఇలాంటివి ఏమి లేవు. కానీ ఇప్పుడు వాళ్ళు అలా ఉన్నప్పుడు ప్రజలంతా కొత్త కొత్తలు ఆడిపోతున్నప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారి స్టేట్మెంట్ వాళ్ళు అక్కడ ఏం కనపడుతుంది? ఆ నియోజకవర్గం సంబంధించింది కదా ఇది. వాళ్ళు కదా రోడ్డు మీద నిలబడి ఉండాలి. ఇప్పుడు మనం ఏదైనా కొంచెం కఠినంగా మాట్లాడితే వీళ్ళు బాధపడతారేమో. ఏమంటే బాధపడతారంటారా? మనం కఠినంగా మాట్లాడితే బాధపడతారంటారా? వాళ్ళ చేష్టలు ఎలాగ ఉన్నాయి అంటే తప్పులు ఎత్తి చూపితే ఎవరైనా బాధపడతారు. చేదు నిజం అప్రియ సత్యాలు ఇవన్నీ. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకు మా వల్ల మా గొప్పతనం వల్ల గెలిచామనుకుంటున్నారు వాళ్ళు. అనేక మంది తెలుగుదేశం కార్యకర్తలు, సానుభూతి పరులు, వాళ్ళ శ్రమ, కష్టం, రక్తం, స్వేదం వీటి వల్ల మీరు గెలిచారు. ప్రజలు దానికి ఏడాను మీరు ఇచ్చి హామీలకి జగన్ దెబ్బ తట్టుకోలేక మా సాధారణ ప్రజలు వేశారు. కానీ మిమ్మల్ని అందరం ఎక్కించిన వాళ్ళు ఖచ్చితంగా పార్టీ కార్యకర్తలే. అవును కదా. ఒక్కొక్కడు 10 మందికి చెప్పాను దగ్గర ఉండి వేయించుకుంటారు. మీరు అందరూ మీరు అన్ని జారిపోయి ఉన్నా మీరు ఎక్కడ తిరగలరు అన్ని. పోనీ పల్నాడుకి ఏమన్నా మంత్రి పదవి ఇవ్వలేదని ఏముండదండి. మంత్రి పదవి అని ఏమిస్తారు? ఎవరికిస్తారు? ఎవరికి ఉందో అర్హత చెప్పండి అక్కడ మంత్రి పదవికి. అదే వీళ్ళ మా అందరినీ సమానంగా చూసుకుంటానన్న వాళ్ళకి ఇస్తారా? అంటే సీనియర్స్ ఉన్నారు కదా, సీనియర్స్ ఉంటే ఒకటి జనసేన పోయింది 2 కన్నా ఎక్కువ ఎక్కడ ఇస్తారు? అక్కడ ఎక్కడి నుంచి ఇచ్చిస్తారు? ఆ మాత్రం ఆ మాట కొత్త గోదావరి జిల్లాలో ఫస్ట్ నుంచి పార్టీకి అండగా ఉన్న వాళ్ళకి ముష్టి కూడా వేయట్లేదు. వాళ్ళు ఉన్న టికెట్లు కూడా లాగేసుకున్నారు. ఇవన్నీ అసంతృప్తి ఉండి మీకు అధికారంలోకి వచ్చారు. మీరు ఎమ్మెల్యేలు గెలిచారు కదా, దానికి తగ్గట్టుగానే చేయాలి కదా. ఇప్పుడు ప్రతిదీ చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 13 ఏళ్ళ నుంచి బయట తిరుగుతున్నాడండి. మీ ఎమ్మెల్యేలు అందరూ కూడబలుకుని ఒక పిల్లి పాడేయచ్చు కదా కోర్టుకి, సుప్రీంకోర్టుకి. అయ్యా ఈ దొంగోడు తిరుగుతున్నా భయం వేస్తుందండి బాబు అని చెప్పి ఒకటి పాడేయాలి కదా. మీరు ఇటు రద్దు చేయండి బాబు బెయిల్ అని ఎందుకు పాడారు? మీరు మీ పని అయిపోయింది. మీరు ఎమ్మెల్యేలు అయిపోయారు. సోషల్ స్టేటస్ వచ్చేది, ఫైనాన్షియల్ స్టేటస్ కూడా వచ్చేది. బాగా లాగేస్తున్నారంట కదా. ఏంటండి ఇంక మీకు ఎవరితో పని లేదు. ఉంటే ఈ పార్టీ లేకపోతే ఇంకో పార్టీ. పాలిటిక్స్ ఎంత దరిద్రంగా తయారైందంటే అసలు ఈ ఎమ్మెల్యేల సిస్టమ్ తీసిపాడేసి ప్రెసిడెంట్ ఎలక్షన్ ఉంటే చూసారా, జనాలు అందరూ ఓట్లు వేస్తే నెక్కుతారు. ఎవడో నాయకుడు ఆ గెలిచిన తర్వాత వాడికి కావాల్సిన పెట్టుకునేలా పెట్టాలి, అమెరికా టైప్. అప్పుడు ఈ ఎమ్మెల్యేలు మాదెంత మీదెంత, మేము మా లెక్కలో మా వాళ్ళు గెలిచారా మీ వాళ్ళు గెలిచారా ఇలాంటి మాటలన్నీ వస్తున్నాయి. మీరు ఎత్తనే గెలిచారా అని చేంజ్ చేసుకుని డబ్బులు గట్ట తీసేసుకుని తర్వాత మీ వాళ్ళు ఏం కాదు వాళ్ళ వాళ్ళు గెలిచారు అని మాటలు వస్తున్నాయి. అవన్నీ ఆగాలంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ లేకపోతే జగన్ ఇలా ఎవరు కావాలో సెంట్రిక్గా కొట్టేయాలి. ప్రధానమంత్రి కూడా రాహుల్ గాంధీయా, మోడీ గారా లేకపోతే ఇంకొకట. అంటే ఏం జరిగింది, ఏం జరగాలి అనేది సహజంగా స్థానిక ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, స్థానిక నాయకులుగా ఉండేవాళ్ళు స్పందిస్తారు, ప్రత్యర్థి పార్టీని కౌంటర్ చేస్తూ ఉంటారు కదా. ఇక్కడ అది కనపడలా పల్నాడు. అసలు ఇక్కడ ఎవడ మాట్లాడుతున్నాడండి? అదే వైసీపీ వాళ్ళది మీద అడిపోయేవారు వచ్చి వీళ్ళు ఎదురు మాట్లాడితే వాళ్ళకి ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా పెట్టేసేవారు ప్రెస్ మీట్లు. ఇప్పుడు మధుసూదన్ రావు, సుబ్బారాయుడు నువ్వు ఎక్కడో లాక్కొస్తాను అన్నారు జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళందరూ కిక్కునమాట. ఏమోనండి బాబు లాక్కొచ్చేస్తారా మీరు, లాక్కు రావద్దండి బాబు అన్నట్టు ఉన్నారు వాళ్ళు. అదే చంద్రబాబు గారు లేకపోతే వీళ్ళు ఎవరన్నా అంటే చంద్రబాబు గారి మీద కూడా ప్రెస్ మీట్ పెట్టాడు పోలీస్ అధికార సంఘం. మరి ఎక్కడుంది తేడా? లోపం ఎక్కడుంది? ఏమి జరుగుతుంది అనేటువంటిది సమీక్ష చేసుకున్నారా లేదా? ఇది వాళ్ళకి ద్వారా వెళ్ళిందా లేదా? ఇప్పుడు సాధారణంగా అధికారంలో ఉన్నవాడికి చుట్టూ గోడలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి దైనందిన కార్యక్రమాలు ఎక్కువ ఉంటాయి. సాధారణంగా ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం తక్కువ ఉంటుంది. అది ఏం జరుగుతుందో చెప్పేది వినటానికి వీళ్ళకి చెప్పడానికి ఒక యంత్రాంగం ఉండాలి. ఆ యంత్రాంగం కూడా పెట్టుకుంటారు. వాళ్ళు సరిగ్గా చెప్తున్నారా లేదా? అంతా బాగానే ఉందండి ఊరికి అలాగంటారు. వాళ్ళకి ఏదో రాలేదని అసంతృప్తి ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? సోషల్ మీడియాలో ఊరెత్తిపోతుంది. సోషల్ మీడియాలో ఏమనుకుంటున్నారంటే మనకి ఇంతలో బాబు మనం ఎక్కువ మాట్లాడుతాం అనవసరం, ఇలాగే ఉంటే సంవత్సరం అయిపోయింది, వాడి మీద పెద్ద చర్యలు ఏమి లేవు, మనమేమో అభివృద్ధి గురించి మాట్లాడటానికి ఛాన్స్ లేకుండా రోజుగా రకంగా జగన్ గారు ఇలా చేస్తున్నాడు, ఈ విషయాన్ని ఏమో క్లోజ్ చేయట్లేదు వాళ్ళు.
చంద్రబాబు గారు మాట చెప్పారు గతంలో, మీ ఇంట్లో పిల్లలు పెళ్లి చేయాలనుకున్నా అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి కదా చేస్తారు, అటువంటప్పుడు నాయకుడిని కూడా అన్నీ చూసుకుని కదా ఎంచుకోవాలి అని చెప్పాడు ఆయన. నిజమే కదా మరి. ఇప్పుడు మన పిల్లలు పెళ్లి చేస్తున్నప్పుడు వాళ్ళు ఏంటి, వాళ్ళ కుటుంబం ఏంటి, వాళ్ళ అలవాట్లు ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి అని చూసుకుని చేస్తాం. అవును. మరి నాయకుడిని కూడా మీరు అలాగే ఎంచుకోవాలన్నారు. మరి వీళ్ళు అధికారులు కూడా అలా చూసుకుని పెట్టుకోవాలి కదా, జాగ్రత్తగానే ఉన్నారు కదా. ఈ గతంలో ఎవరికి పనిచేసాడు, జగన్ గారు బూట్లు నాకాడా, లేకపోతే బాగానే ఉన్నాడా, నిజాయితీగా ఉన్నాడా, లంచాల మనిషా, లంచం తీసుకున్నా పర్లేదు, ఇలాగా కోవర్ట్ ఆపరేషన్లు చేసి ప్రమాదం. పార్టీ మీద ద్వేషి, కులం మీద ద్వేషం ఉండడం కానీ పెట్టుకోకూడదు. నువ్వు వాడు లంచాలు తెప్పించినా పర్లేదు కానీ. అదేలేండి. అదే ఇప్పుడు ఏపీఎస్సీ మెంబర్ నియామకం నేను పర్టికులర్గా దాని గురించి మాట్లాడతాను. అంటే ఇప్పుడు లేటెస్ట్గా నడుస్తున్నది ఓవరాల్గా చెప్తున్నానండి నేను. ఏదన్నా సరే మీరు ఎవరినన్నా మంచి అధికారం తీసుకున్నా, లేదా ఒక పార్టీ నాయకుడిని తీసుకొని ఎవరిని తీసుకున్నా జాగ్రత్తగా చూసుకుని తీసుకోవాలి కదా. అది మీకు తెలియదని అనుకుంటాం, ఇంత పాలన అనుభవం ఉంది మీకు తెలియదని ఎవడ అనుకోడు. అంటే దాని వెనకాల కూడా ఏదో అలా తీసుకోవడం వెనకాల ఏదో కారణం ఉంటుంది, బలమైన కారణం అని నాలటోడు అనుకుంటున్నాడు. ఒక్కొక్కసారి మేధావులు మౌనంగా ఉంటారు, అలాగని మౌనంగా ఉన్న ప్రతి కూడా మేధావి కాదు. అలాగే మీరు ఎలా తీసుకున్న నిర్ణయాలు ఏదో వ్యూహం ఉన్నదని నేను నాలటోడు అనుకుంటాడు, కానీ దాంట్లో ఏమీ లేకుండా కూడా తీసుకున్నారేమో కూడా డౌట్ వస్తూ ఉంది, భయం వేస్తుంది. ఇప్పుడు అక్కడ ఏమి లేదనుకోండి, ఎవడో చెప్తాడు ఈయన తెచ్చుకుంటే బాగుంటుందని, ఆడికి కావాల్సినాడు. నాకన్నా మీరు పని ఒత్తిడిలో సరే సామాన్యం ఎవడకుండా అనుకున్నారు అనుకో. అతను బయట్లు, అతను వ్యాఖ్యలు, పేపర్ క్లిప్పింగ్లు వచ్చేస్తుంటే ఇప్పుడు నువ్వు ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తీయడానికి కూడా ఎంట తిట్టి రాకున్నది. ఓ పక్కన అనురాధ గారు వీళ్ళు పరీక్షలు వాయిదా వేయమంటే పోండని చెప్పింది ఆవిడ. అవును. ఏరి కోరి తెచ్చిపెట్టారు ఏపీఎస్సీ చైర్మన్. వాళ్ళ కుర్రోళ్ళందరూ అది మంచితో చెడుతో నిర్ణయం, బొమ్మ బొరుసు రెండు ఉంటాయి. ఇక్కడ నా బాధ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి పరిపాలనాదక్షుడు, దీక్షాదక్షుడు, విజనరీ, అసలు ఒక లెజెండరీ పొలిటీషియన్, అసలు మన భారతదేశం గర్వించదగ్గ నాయకుడు అతను. ప్రతి రాష్ట్రం కూడా మాకు ఇలాంటి నాయకుడు కావాలని కోరుకుంటారు. అటువంటి నాయకుడి హ్యాండ్లింగ్ ఏంటి ఇలా ఉంది? ఇది ఏమైనా 4th 10th ఫ్రమ్ ది నవరోన్స్ అన్న సినిమా వచ్చింది. ఆ సినిమాలో లాగా ఫలితం కొంచెం లేట్గా కనపడద్దా? ఆ సినిమాలో ఏమవుద్దంటే ఒక జర్మనీ నాజీలకి ఉమ్మడి సంయుక్త దేశాలకి యుద్ధం, ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం. అప్పుడు ఒక బ్యారేజ్ ఉంటుంది, వంతెన, ఒక దాని మించి నాజీ సైనికులు, జర్మనీ సైనికులు వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళని ఆపకపోతే వరల్డ్ వారు వాడు హిట్లర్ గెలిచేస్తాడు, వాళ్ళని ఆపాలి. అప్పుడు ఈ ప్రభుత్వాలు ఒక టీంని పంపిస్తే ఒక 6-7 దాంట్లో బాంబు పెట్టి పేల్చాలి, ఆ డ్యామ్ని పేల్చేయాలి. వాళ్ళందరూ దిగుతారు, వెళ్తారు మెల్లగా. బ్యారేజ్ ఆనకట్ట, బ్యారేజ్ లోపలికంట అడుగుకంట ఉంటుంది కదా, లిఫ్ట్లో వెళ్ళి ఓ బాంబు పెట్టి వస్తారు. వచ్చేసి బయటకు విజయవంతంగా పెట్టేసి బయటకు వచ్చి నొక్కుతారు. డిష్ మనతో పేలదు, షాక్ అయిపోతారు అంతా. వాళ్ళేమో జింగ్ 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 మిలిటరీ వచ్చేస్తాం, ట్యాంకులు గ్యాంకులు మిలిటరీ వచ్చేస్తూ ఉంటుంది, 300 వచ్చేస్తారు. అప్పుడు మెల్లగా ఆ ఆనకట్టకి ఒక చిన్న బీట పడుద్ది, నీరు కొద్దిగా వస్తుంది, సెంట్ పిల్లోడు వచ్చపోసినట్టు. తర్వాత కొంచెం పెద్ద అవుతుంది, అలాగలాగ మొత్తం డ్యామ్ వాళ్ళందరూ కొట్టిపోతారు. అప్పుడు చెప్తాడు దీన్ని తయారు చేసినాడు వాళ్ళవాడు, నువ్వు పెట్టి వస్తావు అన్నీ వెళ్ళిపోతావు, నువ్వు బయట రావాలి కదా, నువ్వు అక్కడ పెట్టిన తర్వాత నువ్వు బయట రావడానికి ఆ వ్యవధి పెట్టాము, అందుకని కొంచెం లేట్గా పేలుతుంది అది అని చెప్తాడు. అలాగే చంద్రబాబు గారు ప్లానింగ్లో ఏమన్నా ఉందేమో తర్వాత అని సరిపెట్టుకోవాల్సి వస్తుంది మరి. రైటండి, అది కూడా ఉంటుంది. ఇప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వలేదు ఇలాంటి విషయాల్లో. ఆయన ప్రఖ్యాత చదరంగ నిపుణులాగా ఉంటాయి ఆయన ఎత్తులు. ఒకసారి చిత్తయిపోవటం వల్ల రకరకాల భావోద్వేగాల ఎమోషన్స్ వల్ల చిత్తయిపోయి ఉండొచ్చు. దానివల్ల కొంచెం ఆయన మాట్లాడుతున్నప్పుడు నిన్న ప్రజెంటేషన్ చూసాం 1 year పరిపాలన గురించి. 1 year పరిపాలనలో 100కి 200 మార్కులు పడతాయి ఆయనకి. మనం ఊహించిన దానికన్నా, ఆశించిన దానికన్నా, మనం అంచనా వేసిన దానికన్నా కూడా ఎక్కువగా చేశారు. అందులో ఏం సందేహం లేదు. నేనైతే ఊహించలేదు పెన్షన్లు కూడా 1వ తారీఖు ఇస్తారనుకోలేదు, 10వ తారీఖు దాకా పడద్దాం అనుకున్నాం.
జీతాలు కూడా ఫస్ట్ వీక్ లోపల ఇస్తారులే, ఏదో రకం కింద మీద పడనుకున్నాను. తల్లికి వందనం అయితే 1 year ఎస్కేప్ చేస్తారు అనుకున్నాను. 1 year ఎస్కేప్ చేయడం అంటే జగన్మోహన్ రెడ్డిలాగా వాళ్ళ లెక్కలో 2 ఏళ్ళు వస్తుంది. మొదటి సంవత్సరం వీళ్ళు వచ్చేటప్పుడు June 12 వచ్చారు, 13 దాన్ని ఎలాగ ఇస్తారు డబ్బులు వాళ్ళు, మొత్తం నాకేసిపోతే అంటే 26లో ఇవ్వాలి మామూలుగా అయితే. ఇవన్నీ 26 నుంచి పథకాలన్నీ అమల్లోకి వస్తాయి అనుకున్నాను. 26, 27, 29 3 సంవత్సరాలు. ఇదంతా ఒక ఎత్తు. ఈ రాజకీయపరమైనటువంటి అంశాల విషయంలో సరిగా హ్యాండిల్ చేయలేకపోతే, సరిగా కౌంటర్ చేయలేకపోతే అక్కడ కూడా వెనకబడిపోయే అవకాశం ఉంటుంది. కాకపోతే మీరు ముందుగా అన్నట్టు సమీక్ష చేసుకోవాలి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి విషయంలో కానీ అడ్మినిస్ట్రేషన్లో కానీ ఎవరు తప్పట్లేరండి. ఆయన ఏదైతే చూపించలేదు. ఈసారి మాత్రం ఆయన విపరీతమైన విమర్శలు వచ్చేస్తున్నాయి సోషల్ మీడియాలో. ఆ కార్యకర్తలు అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే మనకి ఎందుకురా బాబు ఈ సంవత్సరం చూసి ఏం జరగకపోతే మనందరం సైలెంట్గా ఉందాం అనుకుంటున్నారు. ఎవరికి నిరాశ కల్పించకూడదు. మీకు ఉత్సాహవంతులైన రక్తం సలసల మరిగే యోధులు యోధాగ్రేసర్లు అందరూ కూడా వాళ్ళ ఆయుధ విసర్జన చేస్తే ఏమైపోద్ది యుద్ధంలో? ఆయుధ విసర్జన, ఆయుధ విరమణ, ఆయుధ విరమణ, విసర్జన విరమణ 2 ఉన్నాయి అక్కడ. మరి చేస్తే అది ఎంత ప్రమాదం. రైట్. చేత మీరు రాజు అనేటువంటి వాడు సైనికుల్ని కాపాడాలి, యుద్ధోన్ముఖుల్ని చేయాలి. జగన్మోహన్ రెడ్డి లాగా సైనికులు బలిచ్చేయకూడదు. ఇప్పుడు బాహుబలి సినిమాలో ప్రభాస్ ఏం చేస్తాడంటే వాళ్ళ సైనికులు కాపాడుతాడో యుద్ధానికి ప్రేరేపిస్తాడు. అతను రాణా ఏం చేస్తాడంటే వాళ్ళ తమ్ముడు మహారాజు వాళ్ళు చంపేస్తాడు. చచ్చిపోతారు పోతారు అంటాడు. ప్రకాష్ రాజు లాగా ఏదో సినిమా అంటాడు, పోతారు. ఇప్పుడు నువ్వు ఒక మనిషిని చంపుతాను, ఒక కోడిని కోస్తే నువ్వు ఒకలాగా ఉంటావు, మనిషిని కోస్తే ఒకలాగా ఉంటావు, నాకు 2 ఒకటే, 2 కోళ్ళే అంటాడు. జగన్మోహన్ రెడ్డి అలాంటాడు, 2 కోళ్ళే, ఎవరైనా ఒకటే అతనికి. ఏమైనా ఒకసారి కూటమి పెద్దలో ప్రతిస్పందనల విషయంలో జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ మాట్లాడే విషయంలో నేరుగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే ప్రతిదానికి తాడుగట్టి గంట కట్టాలనుకోకుండా ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి, ఒక ఎంపీ, ఒక నాయకుడు కూడా వీళ్ళమే చర్యలు తీసుకోవడానికి ప్రేరేపించవచ్చు. ఎలాగంటే ఉదాహరణకి కారుమూరి నాగేశ్వరరావు గుంటూరు అవతల నరికేస్తాను, గుంటూరు యువతల ఇంట్లోంచి లాక్కొచ్చి కొడతాను. శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. మమ్మల్ని ఎందుకు లాక్కొచ్చి కొడతారా, ఒక చాకొట్టి చూడు అనొచ్చు. ఇప్పుడే కొట్టాలి నువ్వు అని అడగచ్చు. వాళ్ళ ఇంటి ముందు కూర్చోవచ్చు, వెళ్ళి కేసు పెట్టవచ్చు. ఎందుకు పెట్టలేదు? అవును, కారుమూరి నాగేశ్వరరావు అలా వదిలేశారే. అదేగా అలా చాలా వదిలేశారు వీళ్ళు. ఒక ఆయన మీ ఊళ్ళు ఖాళీ చేస్తామని టీవీలో బహిరంగంగా మాట్లాడారు. 2029లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ తలాలు తెంపి పట్టుకుపోతామని చెప్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే అసలు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం అవ్వట్లేదండి. ఇది ఇప్పుడు మీకు చూసారా, మీరు కానీ నేను కానీ జనం కానీ ఏం ఆడకుండా తెలుసా, అమ్మ ఇది తల్లికి వందనం పడిందా? అవును. దాని గురించి ఏమన్నా మాట్లాడుతున్నాడా? మీకు రేపో మాపో రైతు అన్నదాత సుఖీభావ వేస్తారా? దాని గురించి కూడా మాట్లాడరు, ఏదో చేస్తారు అలాంటిది. మీరు ఏం చేస్తున్నారు? గతంలో ఎప్పుడైనా సరే టీడీపీ చేసినప్పుడు సంక్షేమం, అభివృద్ధి సమపాళన నడిచింది. వాళ్ళు ఎప్పుడు ప్రజలకు హాని చేయలేదు. కానీ వాళ్ళు చేసింది చెప్పుకోలేకపోతున్నారు, ఇప్పటికీ చెప్పుకోలేకపోతున్నారు. 2.5 గంటలు చెప్పాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు. 2.5 గంటలు చెప్తే ఎవడన్నా వింటాడండి? సినిమాయే చూస్తలేదు ఎవడన్నా. అంటే నేను కించపరచట్లా, నిజంగానే మంచి చేశాడు. కానీ ఎవరు వింటారు? వర్క్ డివిజన్ లాగానే ఆ పబ్లిసిటీ డివిజన్ చేశారు. ఒక్కొక్కరు మాట్లాడాలి, ఒక్కొక్క అంశం. జగన్మోహన్ రెడ్డి మోకాలు చెప్పులు తీసేసి ఒక పాయింట్ చెప్పాలి. ఇవాళ సాయంత్రం లోపల వేసేసి పొద్దున అన్నదాత సుఖీబాబు రిలీజ్ చేయాలి. ఏంటండి, పెద్దిరెడ్డిని వాళ్ళని బొక్కలు వేసేసి తల్లికి వందనం రిలీజ్ చేయాలి. నువ్వు 1500 ఎత్తా అంటున్నావు కదా, మిగతా రోజే నాళ్ళని లోపల వేసేసి 1500 రిలీజ్ చేయాలి. మాకేమన్నా మేము ఫ్రీగా ఇస్తాం సలహాలు, కాదు రూపాయి తీసుకోకుండా. మీరు స్ట్రాటజిస్టులు గట్రా పెట్టుకుని సలహాలు తీసుకుంటున్నారు కదా, డబ్బులు ఖర్చు పెట్టి. మాకు 10 రూపాయలు ఒక్కలేద్ది. అలా కాదుగా, ప్రభుత్వం కావాలంటే
కేసులు ఎస్టాబ్లిష్ చేసి అరెస్ట్ చేస్తాం ఎవరికి కావాలండి? ఎస్టాబ్లిష్ చేస్తే జగన్మోహన్ రెడ్డి 13 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాడు. వాళ్ళు చేసినట్టు మేము చెయ్యము అని చెప్తున్నారు ఎస్టాబ్లిష్ కదా. చేసినా బయట తిరుగుతాడు, ఎస్టాబ్లిష్ చేయకపోయినా బయట తిరుగుతాడు. అటువంటిప్పుడు మీరు ఏం చేస్తే మంచిది? వాళ్ళే నిర్ణయించుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సార్.